తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఊట్లవారపల్లి ఆనందగిరిపై వెలసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆడికృతిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా భరణి నక్షత్రం రోజు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ దంపతులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, పులివర్తి సుధారెడ్డి దంపతులు కలిసి శ్రీ స్వయంభు వరసిద్ది విఘ్నేశ్వర స్వామి దేవస్థానం నుండి ఊరేగింపుగా వచ్చి పట్టు వస్త్రాలను సమర్పించారు. చంద్రగిరి పూతలపాటు ఎమ్మెల్యేలు తీసుకువచ్చిన సారెను అంగరంగ వైభవంగా ఆలయ ఈవో యువరాణి, చైర్మన్ చంద్రశేఖర్ నాయుడు, కమిటీ సభ్యులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని, నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని భగవంతుణ్ణి ప్రార్థించినట్లు వారు తెలిపారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు ఎమ్మెల్యేకు అందించి వేద పండితుల మంత్రోచ్చరణతో ఆశీర్వదించారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి కుటుంబ సభ్యుల పేరిట స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించినట్లు చంద్రగిరి ఎమ్మెల్యే తెలిపారు. సుభిక్షమైన పాలన సాగాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. దూర ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆనందగిరి కొండంతా హరోంహర నామస్మరణతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారితో పాటు చైర్మన్ గారు, వాళ్ళ పాలక మండలి, ఈఓ గారు వచ్చి ప్రతి సంవత్సరం ఇచ్చిన విధంగా బట్టలు ఇవ్వడం జరిగింది. బట్టలతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా ఆ నియోజకవర్గం నుంచి తీసుకుని వచ్చి రావడం జరిగింది. ఇక్కడ కూడా కూటమి నాయకులు, అదేవిధంగా పాలక మండలి అందరూ కలిసి స్వామివారిని దర్శించుకొని ఈ చంద్రగిరి నియోజకవర్గంతో పాటు పూతలపట్టు కానీ ఉమ్మడి జిల్లాతో పాటు మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలి, వర్షాలు కురవాలి, అధికారులు బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలని కూడా అందరూ వేరుకోవడం జరిగింది. అదేవిధంగా టీడీపీ గారికి ఏ విధంగా మనం చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఈ ఆలయ అభివృద్ధి కమిటీతో పాటు ఆలయ కమిటీతో పాటు మనం ఏ విధంగా టీడీపీ గారికి తెచ్చి వారి తరఫున ప్రతి సంవత్సరం మనం తీసుకోవడం జరిగింది ఉద్యోగాలకి. దాదాపు ఈ సంవత్సరం కూడా టీడీపీ వారు మనకి 8 లక్షల రూపాయలు ఇచ్చారు. 8 లక్షలు కాకుండా డబ్బులు వ్యాక్సిన్ కూడా ఎల్టీగా దగ్గర పంపిస్తున్నారు. అంటే టోటల్ 10 లక్షలు. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి, వినాయక స్వామి అన్నదమ్ములు, ఈశ్వరు కొడుకులు. సుబ్రహ్మణ్య స్వామి డబ్బు లేనప్పుడు వినాయక స్వామి ఆదివాల్సిన పరిస్థితి. కాబట్టి ఆయన ఆదుకోమని అడిగితే పాలక మండలితో పాటు మన ఎమ్మెల్యే గారు, ఈవో గారు కూడా అందరూ ఇండియట్లో ఓకే అన్నారు. వాళ్ళు చెప్పిన విధంగా లెటర్ ఇచ్చి వదిలేస్తామనుకున్నారు. ఆ లెటర్తో పాటు అన్ని పంపించి స్టేట్ లో ముఖ్యంగా మన మినిస్టర్ రామనారాయణ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియాలి. ఫోన్లో చెప్పిన వెంటనే ఆయన అన్ని చేశారు. నిర్ణయిస్తానన్నాడు, రోజు మిస్ అయింది. అదేవిధంగా సెక్రటరీ గారు తనబాబు గారు కూడా మీటింగ్ ఇస్తున్నారు. ఈ ఆనవాయితీ 25 లక్షలు అనేది అదే కంటిన్యూ అవుతుంది. ఒకవేళ రాబోయే కాలం సొంతికి పండగలాగా చేస్తారు. వారు కూడా మీద ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి వరకు కూడా ఆధిపత్యంగా బాగా జరుగుతుంది. వీరన్నింటినీ సహకరించిన అందరికీ పేరుకున్న చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్.